అందరూ మిమ్మల్ని ఇలా చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇలా అయితే రెడీ అవ్వాలి. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే 3 days ట్రాన్స్ఫర్మేషన్లో ఈరోజు డే 19. ఇంకా పొద్దున్నే లేచి నా ఓట్ మీల్ తీసుకొని ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కర్రీ రైస్ కీరా 2 eggs తీసుకొని క్యారెట్ నా సెకండ్ మీల్ అయితే ఫినిష్ చేశాను. ఈవినింగ్ ఇంకా బాక్స్ క్రికెట్కి వెళ్ళామంటే ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ క్రికెట్కి వెళ్ళి ఇంకా మంచిగా బాక్స్ క్రికెట్ ఆడి ఇంకా మేము వెళ్ళిపోయే సమయంలో ఈ బ్రోని అయితే గుర్తుపెట్టుకొని మన తర్వాత పని ఉంది. ఇంకా క్రియేటిన్ తీసుకొని ఇంకా వార్మప్ చేసి ఇంకా వార్మప్ చేసిన తర్వాత పుషప్స్ కొట్టిన తర్వాత మా డైమండ్ పుషప్స్ కొట్టి ఇంకా డైమండ్ పుషప్స్ కొట్టిన తర్వాత ఇంకా పులప్స్ అయితే కొట్టాం. ఇంకా పులప్స్ కొట్టిన తర్వాత అయితే నా ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి dumbbell squats, నా సెకండ్ వేరియేషన్ వచ్చేసి dumbbell burpees, నా థర్డ్ వేరియేషన్ వచ్చేసి dumbbell pulls is squat into kneeling, అయిపోగానే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ప్రోటీన్ తీసుకొని ఇంకా ప్రోటీన్ అయితే తాగేసా. ఇంకా ఫ్రెండ్ బర్త్డే ఉంటే ఇంకా చిన్నగా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాం. అసలు బర్త్డే ఈ బ్రోదా లేక ఈ బ్రోదా అసలు నాకైతే అర్థం కాదు. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే కేక్ కటింగ్ చేయాలి కాబట్టి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాం. ఇంకా తెలిసిందేగా ఫ్రెండ్ బర్త్డే ఎలా ఉండిద్దో మీకు కూడా తెలిసిందే. ఇంకా అసలు ఇంకా 8 rupees ఖరీదు చేసే ఈ ఎగ్ ఒక్కొక్కరు చూడండి ఎలా కొడుతున్నారు. సో నేను ఏమంటున్నా అంటే 8 rupees ఖరీదు చేసే ఈ ఎగ్ని జిమ్కి వెళ్ళే వాళ్ళకే తెలిసింది ఎగ్ వాల్యూ ఏంటో. సో ఇంకా ఫ్రెండ్ బర్త్డే అంటే తెలిసిందేగా ఎలా ఉండిద్దో అందరికి. సో ఫుల్ ఫన్నీ ఎగ్ మైదా కార్న్ఫ్లవర్ అంతా అయితే మొత్తం అయితే ఫుల్గా మా ఊడిని అయితే గలీజ్గా అయితే చేసేసారు. ఫైనల్గా అయితే మా ఊడైతే చూడండి అసలు ఎలా రన్ చేస్తున్నారు. మొత్తానికి అయితే నాకు తెలిసి ఒక 10 eggs దాకా వేస్ట్ అయ్యి ఉంటాయి. లాస్ట్లో మా ఊడికి వచ్చిన ఎగ్ కొట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నా థర్డ్ మీల్ అయితే ఫినిష్ చేసా. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక.